అతను నూలి అశోక్ అని చెప్పినాడు. అతని తండ్రి పేరు పెద్ద దిబ్బన్న 31 సంవత్సరంలో రామలక్ష్మి కొట్టాల ఆలగడ్డ టౌన్ అని చెప్పినాడు. ఎస్సీ కులం అతనిది. అదేవిధంగా మరో వ్యక్తి ఎన్ రవి తండ్రి నరసింహుడు 28 సంవత్సరాలు గజ్జల నమిది ఆలగడ్డ టౌన్ అని చెప్పినారు. ఆ తర్వాత వాళ్ళని గద్దించాడు. అఖిలప్రియ మేడం ఇంటి దగ్గర జరిగినటువంటి కారు గుద్దిన కేసు కన్ఫ్యూస్ అయినారు. అశోక్ కుమార్ ఈజ్ ది మెయిన్ ఫాలోయర్ ఆఫ్ ఏవి సుబ్బారెడ్డి. ఏవి సుబ్బారెడ్డి గత సంవత్సరం ఇదే టైంలో మన చంద్రబాబు నాయుడు కుమార్ నారా లోకేష్ గారు యువగలం మీటింగ్ పెట్టి ఉన్నారు. ఆ విషయంలో మన సుబ్బారెడ్డి గారు అఖిలప్రియ గారు అందరూ హాజరైనారు. అక్కడ వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు ఉండడం వల్ల అఖిలప్రియ మేడం దగ్గర ఉన్నటువంటి పెద్ద సుబ్బారెడ్డి అలీస్ నిఖిల్ ఎవరైతే గాయపడినారో అతను ఆ గలాటాలో అతని ముఖం మీద గుద్దినారు. ఆ గుద్దిన తర్వాత అతని రక్తం వచ్చింది, కొద్దిగా గాయాలన్నీ కూడా తెలిసింది. అప్పటి నుంచి కూడా సుబ్బారెడ్డి మన ఏవి సుబ్బారెడ్డి మనుషులు అతను ఏవి సుబ్బారెడ్డి కూడా కొద్దిగా ఇతను చేసినానికి కొద్దిగా కసి పెంచుకున్నారు. అది మనసులో పెట్టుకొని అశోక్ అనే అతను మెయిన్గా ఈ రవి ఆ కారుకు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఎవరైతే హైర్ చేసినారో ఆ నేరం జరిగే టయానికి ఈ రవి అనేతను ఆ కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ కారును మాలిక్ అని వాడు కూడా క్రిమినల్ హిస్టరీ ఉంది, నంద్యాల గ్రామస్తుడు. అతని ద్వారా హైర్ చేసుకున్నారు. అది ఇంకా విచారణలో తేలాల్సి ఉంది. అతను అరెస్ట్ అయిన తర్వాత ప్రస్తుతము అశోక్ నూలి అశోక్ మరి రవి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినాము. వాళ్ళని విచారణలో తెలిసింది ఏమంటే ఈ మాలిక్ అతను ఈ కారు హైర్ చేసినారని, అశోక్ ఇతన్ని ఎట్లయినా ఏవి సుబ్బారెడ్డిని కొట్టిన వ్యక్తిని ఎట్లయినా చంపాలనే ఉద్దేశంతో మరాఠీ చంద్ర మరియు మాలిక్ బాషా, నూలి రవి, తప్పటి నరసింహారెడ్డి, ఇంకొకరు చంటి అని పూర్తిగా మనకు తెలియదు చంటి అడ్రస్. వీళ్ళందరితో ప్లాన్ వేసి అశోక్ మాలిక్ బాషా తెచ్చిన కారులో వీళ్ళందరూ కూడా 6 మంది ఉన్నారనమాట. ఈ విషయం సుబ్బారెడ్డి గారికి కూడా తెలిపినారు. ఇట మేము అతను చెప్పాలనుకున్నామనే ఉద్దేశంతో వాళ్ళు వేసుకున్న పథకం ప్రకారం 14 పబ్లిక్ 15/5/2024 అర్ధరాత్రి అతను చంపడానికి కారుతో గుద్ది చంపి నరకాలనే ఉద్దేశంతో అటెంప్ట్ చేసినారు. ఇది వాళ్ళు కన్ఫ్యూస్ అయినారు. ఈరోజు అరెస్ట్ చేసి రేపు కోర్టుకు పంపిస్తాము. మిగతా ముద్దాయిల కోసం కూడా ఇన్ఫర్మేషన్ పెట్టినాము. త్వరలో కూడా అందరినీ అరెస్ట్ చేస్తాం.